హలో గాయస్, ఇదైతే నా ఫస్ట్ వీడియో. మనమైతే ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసినాము. ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ దిగంగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ వీడియో. ఇవాళ క్రౌడ్ అయితే అసలు ఏముండదు అనుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంది ఇవాళ ఎగ్జిబిషన్లో. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. క్రౌడ్ అయితే చాలా ఉంది ఎగ్జిబిషన్లో. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసిన ఎగ్జిబిషన్లో ఎంట్రీ అయితే అయిపోయినాము. సో క్రౌడ్ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడనైతే మొత్తం అన్ని క్లాత్ స్టోర్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ అయిన క్లాత్స్ అయితే ఉన్నాయి. శ్రీ రాజ్యారాణి రాజస్థాన్ అంట. సో ముందైతే మనం ఒక లైన్ నుంచి ఎక్స్ప్లోర్ అవుదాం. వెరైటీ డిఫరెంట్ డ్రెస్ షాప్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఉన్నాయి. ఇక్కడనైతే అన్ని లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. మనం వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ అయితే అన్ని కిడ్స్ కి సంబంధించిన గేమ్స్, ఫుట్బాల్స్ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఢిల్లీ పచాక్ చురాన్ అండ్ సుపారి అంట. వీళ్ళ దగ్గర అన్ని డ్రై ఫ్రూట్స్, సోమ్స్, ఆమ్చూర్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో అయితే మెయిన్ గా డ్రెస్సెస్ తో పాటు మనకి ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. మాక్సిమం అన్ని వేరే స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ అయితే. క్వాలిటీ కూడా బాగుంటాయి. అన్న వాళ్ళైతే కాశ్మీరీ చాయ్ అమ్ముతున్నారు ఇక్కడ. క్రౌడ్ బయటనే అంటే ఎక్కువ ఉండేది కానీ లోపల అయితే అంత క్రౌడ్ లేదు. సో లోపల ఉంటుండొచ్చు క్రౌడ్ అయితే మాక్సిమం. A1 క్రాకరీ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. డిన్నర్ ప్లేట్స్ డిఫరెంట్ స్టైల్గా ఉన్నాయి. ఇవైతే మంచిగా మోడల్స్. మాక్సిమం మనం ఇట్లాంటి ప్లేట్స్ అయితే వెడ్డింగ్స్ లోనే చూస్తాము. అన్ని మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి ప్లేట్స్ అయితే మనం ఇంట్లో మాక్సిమం ఎక్కడ ఉండవు. కార్పొరేట్స్ లో, డిన్నర్ సెట్స్ లో అక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి గ్లాసెస్, ఇవన్నీ కప్స్, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ మాక్సిమం చీప్ ప్రైస్ లో దొరికేస్తాయి. కొద్దిగా బార్గెనింగ్ చేస్తే మాక్సిమం అన్ని తక్కువ రేట్ కి దొరుకుతాయి. ఇక్కడైతే చాలా పెద్ద ఫుడ్ స్టాల్ అవుతుంది. ఇందులో మనం ఏది పర్చేజ్ చేయాలన్నా మాక్సిమం అన్ని ట్వైస్ రేట్స్ అయితే ఉంటాయి. 100, 200, 300, 600 అయితే ఉంటుంది. సో మాక్సిమం ఇక్కడ ఒకటి తినాలనుకుంటే ఒక 1-2 ఐటమ్స్ అయితే ట్రై చేయొచ్చు. కానీ మనం అక్కడ తినాలనుకుంటే అది కష్టమే. ఈ పాపడ చూస్తున్నారు కదా, ఇది 100 రూపీస్ అంట కాస్ట్. సింగిల్ పాపడ 100 రూపీస్ అంట. చాలా కాస్ట్లీ ఇదైతే. మనకి ఎగ్జిబిషన్లో ఏంటంటే మాక్సిమం అన్ని బయట దొరికే ఐటమ్స్ అయితే దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా స్టైల్స్ కానీ డిజైన్స్ కానీ కొద్దిగా యూనిక్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైసెస్ కూడా అట్లనే ఉంటాయి కాబట్టి స్టైల్స్, డిజైన్స్ కూడా కొద్దిగా యూనిక్ అయితే దొరుకుతాయి. మనకి అట్లాంటి యూనిక్ డిజైన్స్ కావాలంటే ఒకసారి ఎగ్జిబిషన్కి అయితే మనం రావచ్చు. వచ్చి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ప్రిజన్ స్టోర్ అని ఒక యూనిక్ చించల్గూడ ప్రిజన్ అని కొత్తగా డిజైన్ తో అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ చూద్దాం లోపల ఏమన్నా. ఇక్కడ అన్ని మనకు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. క్లాత్స్, టవాల్స్, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్,
బెడ్షీట్స్, యోగా మెటీరియల్స్, ఫర్నిచర్ ఐటమ్స్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, డ్రెస్ మెటీరియల్స్, బాస్కెట్స్, ఇట్లా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మస్కట్ ఐస్ క్రీమ్ అంట, ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు ఎగ్జిబిషన్ లా. మినీ ట్రైన్ స్టేషన్, ఇక్కడైతే ట్రైన్ వచ్చి ఆగుతుంది. సో మీకు ట్రైన్ కూడా చూపిస్తా ముంగల. ట్రైన్ లో మనము ఎక్కి ఎగ్జిబిషన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. మనకి ఫుడ్ కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు లోపల, కానీ కొద్దిగా హై కాస్ట్ ఉంటాయి, కానీ ఫుడ్ కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ 2-3 స్టాల్స్ పక్కన ఒక ఫుడ్ ఐటమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫుడ్ కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒకటి ఈవెంట్ కూడా కండక్ట్ చేసారు, భరతనాట్యం ఈవెంట్ అనుకుంటా. ట్రెడిషనల్ ఈవెంట్ లాగా ఉంది. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఆడుకోవడానికి మొత్తం కిడ్స్ కి సంబంధించిన లైక్ జారుబండ, ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, మొత్తం చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి. ఈ కిడ్స్ ప్లే ఏరియా పక్కన ఒకటి అనిత హోమ్ డెకర్స్ అని ఉంది. ఇక్కడ బయటికి అయితే చాలా బాగున్నాయి. ఇవి మనకి ఇంట్లో షో కేస్ లాగా అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పికాక్ డిజైన్స్, స్టోన్స్ తో చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇదంతా. ఇదైతే మస్తు ఉంది, చాలా మంచిగా కనిపిస్తుంది ఇదైతే. ఇవన్నీ అయితే మనం ఇంట్లో ఫర్నిచర్ టైప్ గా షో కేస్ కి పెట్టుకోవచ్చు, లేదంటే మన వరండాలో కానీ ఏదైనా ఆఫీస్ లో, కార్పొరేట్ ఆఫీస్ లో అయితే పెట్టుకోవచ్చు. చాలా మంచిగా కనిపిస్తాయి. అన్ని మాక్సిమం వుడెన్ తో క్రాఫ్ట్ చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ తోని వర్క్ చేస్తాయి ఇవన్నీ. ఇక్కడ అటవీ శాఖ తెలంగాణ అని చెప్పి ఒక జంగల్ థీమ్ తో అయితే రిప్రజెంట్ చేసిరు. ఇది ఒకసారి లోపల ఏముందో చూద్దాము. ఇక్కడైతే యానిమల్స్ అయితే ఫ్రంట్ లో పెట్టారు, లోపలికి వెళ్ళి చూద్దాము. జస్ట్ ఇది ఏంటంటే జూ పార్క్ థీమ్ తోనైతే ఎగ్జిబిట్ చేసినారు. ఇక్కడ టీ షర్ట్స్, కప్స్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కి సంబంధించినవి, మన నెహ్రూ జూలాజికల్ పార్క్ సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఫ్రాగ్ అంట. టాడ్పోల్ నుంచి ఫ్రాగ్ కి ఎట్లా కన్వర్ట్ అవుతుంది ప్రాసెస్ ఉంది దీంట్లో. దాని లెగ్స్ టాడ్పోల్ నుంచి ఫ్రంట్ అండ్ హిండ్ లెగ్స్, ఫ్రాగ్లెట్, అడల్ట్, సో టోటల్ ఫ్రాగ్ ప్రాసెస్ అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినారు. జోధ్పూర్ చురాన్ అంట. వీళ్ళ దగ్గర అద్రక్ చురాన్, చుల్బులి, జైపూర్ పాన్, ఇట్లా డిఫరెంట్ పాన్ మసాలా ఐటమ్స్, స్పైసెస్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మలాబార్ మంచీస్, వీళ్ళ దగ్గర హల్వా, మురుకు, బనానా చిప్స్, టమాటో మురుకులు, బనానా చిప్స్, ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర మొత్తం స్ట్రాబెర్రీ రిలేటెడ్ కనిపిస్తుంది నాకైతే. అంబియన్స్ కూడా ఓన్లీ స్ట్రాబెర్రీ ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటా. స్ట్రాబెర్రీ అయితే గ్లాస్ లో పెట్టారు. జ్యూస్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇక్కడనైతే డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. ఏరోప్లేన్, కిడ్స్ టాయ్స్, రిమోట్ కంట్రోల్ కార్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి.
గన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా. చూడొచ్చు బ్రదర్ చూపిస్తుంది మనకి ఎట్లుందని. స్మోక్ भी आ रहा है इसमें, स्मोक भी వస్తుంది చూడండి దీంట్లో. టాయ్స్ ఇలా చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడనైతే. ఇక్కడనైతే పిస్తా హౌస్ వాళ్ళ స్టాల్ లో పెట్టినారు. ఏడు నుంచి ఆయన వరకు మొత్తం పిస్తా హౌస్ వాళ్ళదే ఉంది. హలీం సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో హలీం కూడా స్టార్ట్ చేసినారు వీళ్ళు కూడా. కాఫీ, హలీం, బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడ. మాక్సిమం అందరు హలీమే తింటున్నారు. ఇక్కడనైతే మొత్తం లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఫుడ్ స్టాల్స్, లేడీస్ డ్రెస్సెస్ అవే కనిపిస్తున్నాయి నాకైతే. అసలు జెంట్స్ కి సంబంధించిన అయితే ఏం లేవు ఇందులో. ఇక్కడ పిస్తా హౌస్ కి ఆపోజిట్ లోనే కేఫ్ నిలోఫర్ స్టాల్ కూడా ఉంది. సరే ఇది కూడా లోపల వెళ్ళి చూసుకుందాము. నాకైతే ఎక్కువ ఫుడ్ స్టాల్స్ దగ్గర పిస్తా హౌస్ కన్నా నిలోఫర్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా గచ్చిబౌలిలో పెట్టిన నిలోఫర్ దగ్గర నుండి అయితే చాలా ఫేమ్ వచ్చింది నిలోఫర్కి. సో లోపల వెళ్ళి చూద్దాము. టీ మళ్ళీ అదే ప్రైస్ ఉందా, 200, సో వేరే ప్రైస్ ఉందా చూద్దాము. ఇక్కడ ప్రైజెస్ అయితే అంతా హై రేంజ్ ప్రైజెస్ అయితే ఏం లేవు, అన్ని యావరేజ్ ప్రైజెస్ ఉన్నాయి. చూడండి క్రౌడ్ అయితే మస్తు ఉంది. లోపల చాలా క్రౌడ్ ఉంది. టీ అయితే 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది నిలోఫర్కి. ₹60 కూడా ఎంతమంది తాగుతున్నారు చూడండి. ఈ స్టాల్ అయితే మనకి పావ్ బజీ, కట్లెట్, పానీపూరి, డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి. ఇదైతే నాకు డిఫరెంట్గా అనిపించింది. బ్లూ లైమ్, కోకోనట్ షర్బత్, మొహమ్మద్ కా షర్బత్ అంట, మ్యాంగో జ్యూస్, లెమన్ జ్యూస్, ఇలా డిఫరెంట్ జ్యూసెస్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే గోబీ మంచూరియా మసాలా దొరుకుతుంది. చూడండి ఇట్లా వెజిటేబుల్ తీసుకోవాలంటే అన్న ప్రాసెస్ చూపిస్తుంది, చెక్ చేయండి ఒకసారి. కాలీఫ్లవర్ ఏదైనా సరే మనం ఆలు ఏదైనా సరే మనం మసాలా తీసుకొని, వాళ్ళ మసాలా ఉంటుంది కదా అది వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ వాటర్ లిటిల్ బిట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మసాలా యాడ్ చేసి నాన్ వెజ్ మసాలా, వెజ్ మసాలా, 2 మసాలాస్ ఉంటాయి. ఇదైతే వెజ్ మసాలా, గోబీ మంచూరియా, గోబీ పకోడా దీంట్లో వేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. జస్ట్ మిక్స్ చేసుకొని ఆయిల్ వేసి మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది. అది ఓన్లీ వెజిటేబుల్స్ అంట. చికెన్ మసాలా సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ చికెన్ లో మసాలా వేసి మనం యాడ్ చేసుకోవాలి అంతే. అమెరికన్ స్టాండర్డ్ వీళ్ళ అడ్రస్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ అయితే అమెరికన్ స్టాండర్డ్ అని క్రాకరీ షాప్ ఉంటుంది. దాని కింద ఉంటుంది ఇలా స్టాల్ అయితే. గేట్ నెంబర్ 2 దగ్గర అయితే ఉంటుంది అన్న షాప్. సో మీరు ఎవరైనా వస్తే అన్న వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వండి. ఆ మసాలాని అయితే నేను కూడా కొంచెం తీసుకున్నా, బాగుంది టేస్ట్ అయితే. Welcome to American Standard. Come, I am coming to plates. हाँ जरा साइड देखो भैया, अपने पास अच्छे डिजाइन आ गए हैं. इसमें अनब्रेकेबल है कैसा भी, तो अच्छे प्लेट्स है अपने पास. हर एक आइटम है भैया. देखो डिजाइन अच्छे डिजाइन है अपने पास. अनब्रेकेबल है, गिरा तो भी नहीं फुटता. इसमें सब पूरा आपको सब मिल जाता है इधर. आइए एग्जीबिशन को कैसा भी आइए, आगे हमारी दुकान पे विजिट लिए. अनब्रेकेबल है, देखो वीडियो अच्छा था. देखो बैकग्राउंड सेफ है. देखो ये नया डिजाइन आया है परसुमिच लॉन्च हुआ. पाकिस्तानी अच्छा है, इंग्लिश कलर है. देखो इसमें रंगीला भी नया भी आया. देखो भैया 3 साइज का रहता है. ये सब में स्मॉल है, मीडियम भी रहता है, इससे बड़ा भी रहता. अपने पास इसमें ट्रे भी है, ट्रेस भी है. देखो जा पूरा ट्रे सेट रहता. ओनली फॉर 1 kg 399 पर kg.
అన్న వాళ్ళది అయితే విజిటింగ్ కార్డ్స్, ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఈ అన్న దగ్గర అయితే ఒకటి స్టీమ్ రిమూవర్ అవుతుంది. మనకి ఇట్లా ఒక చివింగమ్ టైప్ అయితే ఉంటుంది, అది స్టీమ్ రిమూవర్ అని. క్లాత్ కి ఏదైనా స్టెయిన్ అంటే నా ఆయిల్ మార్క్స్ ఏదంటేనా సరే జస్ట్ ఇట్లా అరేంజ్ చేసి రబ్ చేసి అయితే వెళ్ళిపోతుంది. జస్ట్ మనం రబ్ చేయాలంటే వెళ్ళిపోతుంది అది. कपड़े का कलर नहीं जाता, जहाँ पे भी स्टेन है स्टेन जाता है, स्टेन के ऊपर वर्क करता. कोई भी स्टेन लो, टी कॉफी జస్ట్ అట్లా వేసి స్క్రబ్ చేసి వెళ్ళిపోతుంది. बेडशीट पे सोफा कवर कोई भी कलर के क्लॉथ पे यूज कर सकते हैं. कोई धब्बा नहीं कर रहा तो थोड़ा ब्रश मारना. అన్న అయితే ఆయిల్ పెన్ మార్క్స్ రెండు వేసిండు, చూద్దాం వెళ్ళిపోతుందో లేదో అది. మార్క్ అయితే వెళ్ళిపోయింది, స్టెయిన్ అయితే మొత్తం 30 రూపీస్కి ఒకటి అంటుంది. ఈ షాప్ అడ్రస్ అయితే మనకి అజంతా గేట్ ఈ ఫ్యాక్టరీ అన్బ్రేకబుల్ అని చూపించినది ఇందాక, దాని కిందనైతే ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే బ్రదర్ కాంటాక్ట్ అయ్యండి మనకి, వాళ్ళ డ్రెస్ షాప్ చూపిమని. సో ఎవరైనా వస్తే ఒకవేళ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసేయండి. వీళ్ళది ఆల్రెడీ మల్లపల్లిలో ఒక షాప్ ఉందంట, ఎస్ఎన్ క్రియేషన్ అని చెప్పి మల్లపల్లిలో ఒక ఆల్రెడీ డ్రెస్ షాప్ ఉంది. बोलो भैया क्या क्या. सो गाइस जनता गेट के बाजू हम लोग की दुकान है, लेटेस्ट चिकन नाम की दुकान है गाइस. हम लोग के पास क्या बोलते हैं होलसेल एंड रिटेल सब मिलता है. पाकिस्तानी कॉट सेट्स, रजवाड़ी सब मिलेगा गाइस, ऐसे छोटे मोटे भी मिलेंगे. हम लोग को कांटेक्ट करो, हम लोग की दुकान है मल्लेपल्ली एसएन क्रिएशन नाम की. ఒకవేళ మీరు కనుక ఎగ్జిబిషన్కి ఫ్యామిలీతో వస్తే ఈ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడైతే సురుచి ఘీ అని ఒక ఘీ స్టోర్ ఉంది, ఇందులో అన్ని ఘీ ఐటమ్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయి, శారీస్, బ్యాగ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వీళ్ళు చెప్పే ప్రైస్కి అయితే అస్సలు తీసుకోదు ఐటమ్స్, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మనకి ఉన్న ప్రైస్ కంటే ఆల్మోస్ట్ 3 times హయ్యర్ ప్రైస్ చెప్తారు. సో మనం మ్యాక్సిమం బార్గెన్ చేయడానికి అయితే ట్రై చేయాలి. బార్గెన్ చేయకపోతే అయితే కష్టమే. బార్గెన్ స్కిల్స్ ఉంటే మాత్రం చాలా చీప్గా దొరికేసాయి ఐటమ్స్ అయితే. రైస్ ఒకసారి రైడ్ అయితే చూసింది, అసలు హైలైట్ ఉంది. అయితే మొత్తం రివర్స్ అయిపోతుంది అది. రైడ్స్ మాత్రం అసలు ఎక్సలెంట్ రైడ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇది మాత్రం వేరే లెవెల్ అసలు. ఒకవేళ మీరు కనుక మంచి డిఫరెంట్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎగ్జిబిషన్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, అసలు నెగ్లెక్ట్ అవ్వరు. అలాంటి రైడ్స్ ఉన్నాయి, ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఇది బాల్స్. అసలు ఎంత గ్రౌండ్ ఉంది ఇక్కడ అయితే, అసలు ఇక్కడ ఇంత బాగుండేది ఎగ్జిబిషన్ లా. లోపలికి వెళ్ళి వీడియో తీద్దామని అసలు ఎవరు జరగట్లేరు అక్కడ నుంచి. 5 balls కి 500 అంట. ప్లస్ స్టార్టింగ్ లో ట్రైన్ అని చెప్పినా కదా, ఇదే ట్రైన్. సో మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇట్లా కూర్చొని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎగ్జిబిషన్ మొత్తం. ఇక్కడ ఒకటి సముద్ర ద్వారక టెంపుల్ అని ఒక ARH హంట్ ఫర్ సముద్ర ద్వారక అని ఒకటి అయితే క్యాంపస్ స్టార్ట్ చేసారు. అందులో లోపలికి వెళ్ళి చూద్దాము. మొత్తం దీంట్లో ఏంటంటే ద్వారక ఎలా మునిగిపోయింది, ఎలా స్టార్ట్ అయిందని మనకి చూపిస్తారు. వీళ్ళు మనకు ఒక VR ఎడిట్ వీడియో అయితే చూపిస్తారంట కృష్ణుంది. సో అది చూద్దాము ఇప్పుడు. కానీ కాలం కృష్ణుని లీల ముగిసిన తర్వాత సముద్రం ద్వారక
నేను ఇక్కడ చూసిన మెయిన్ డిఫరెంట్ ఒక థింగ్ ఏంటంటే వీళ్ళు ద్వారక నుంచి మట్టి తెచ్చారంట. సో మట్టి నుండి డైరెక్ట్ కృష్ణునికి అయితే ఇక్కడ కింద పేస్ట్ చేశారు శాండ్. ద్వారక లోపల వీళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ అవి చేసి శాండ్ తీసుకొచ్చి ఇట్లా కృష్ణుని ఇక్కడ కింద దీనికి స్టిక్ చేసి ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో అట్లా కృష్ణుని స్టాచ్యూ ఒకటి ఇట్లా దీనికి పెట్టి ఇట్లా సెల్ చేస్తున్నారు. ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా చాలా ద్వారక నుంచి తెచ్చిన ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళు ఇవి కూడా ద్వారకలో అర్చన చేయించి అక్కడ టెంపుల్స్ దగ్గర అర్చన చేయించి సెల్ చేస్తున్నారు. ములుబాయ్ బైరా గారు అండి, మినిస్టర్ ఆఫ్ గుజరాత్ టూరిజం. ఆయన ఆధ్వర్యంలో అండ్ మీడియా ఆధ్వర్యంలో మా గురూజీ అండ్ 7 పీపుల్ వెళ్ళి అక్కడ జలజపదీక్ష చేసి వచ్చారు. మీరు చూస్తే ఇక్కడ జలజపదీక్ష చేసింది, అక్కడ 108 టైమ్స్ జపం చేసి వచ్చారు. ఇది ఎందుకంటే 2005లో ఎక్స్కవేషన్స్ అనేవి ఆగిపోయినాయి, మళ్ళీ ఎక్స్కవేషన్స్ రీస్టార్ట్ అవ్వాలి అండ్ అక్కడ పర్మిషన్స్ అనేవి గాడ్స్ పర్మిషన్ కావాలి అని లార్డ్ కృష్ణ అండ్ లార్డ్ వరుణదేవ ఇద్దరి పర్మిషన్స్ తీసుకొని ఆయన వచ్చారు. అండ్ అక్కడ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి. అండ్ మేము చేసింది డిసెంబర్ 2024లో ఈ దీక్ష చేసి వచ్చారు. అండ్ ఫిబ్రవరి 2025లో మళ్ళీ ఎక్స్కవేషన్స్ అనేవి రీస్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడ నుంచి వస్తూ ఆయన మన్ను నీరు తీసుకొచ్చారండి. దాన్ని ఒక కుంభం ఫామ్లో చేసి ఇలా 108 టెంపుల్స్లో అర్చన చేయించాము. ఆ క్రమంలోనే చిలుకూరు బాలాజీ టెంపుల్లో శివాలయంలో కిరీటం అనేది బహుకరించడం జరిగింది. అండ్ అలాగే మేము 108 టెంపుల్స్ వచ్చేసి చిలుకూరు బాలాజీ శివాలయం టెంపుల్, బాలాజీ టెంపుల్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరిగుట్ట, ఇలాగే విజయవాడ కనకదుర్గ టెంపుల్. సో మనం ఇందాక చూస్తాం కదా శాండ్ కృష్ణుని స్టాచ్యూస్. సో వాళ్ళు ఇట్లా ఒక కంపెనీ లాగా పెట్టి ఇక్కడ ఫ్లెక్సెస్ లాగా ఇక్కడ స్టిక్ చేశారు. సో మనకి ఏంటంటే వాళ్ళు అక్కడ చూపించినట్టు ఈ బ్యానర్ని ఒక స్కాన్ చేసి వీడియో కూడా ప్లే అవుతుంది. అది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. సో వాళ్ళు చూపించిన ఈ రాక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇది కూడా శాండ్ వాళ్ళు ద్వారక నుంచి తెచ్చారంట, దీని లోపల ఉన్న శాండ్. సో ఇందాక తను చెప్పింది కదా దాంట్లో కిరీటం గురించి. సో ఇదే ఆ కిరీటం. మీరు ఇట్లా అన్ని పేస్ట్ చేసి దీంట్లో ఒక్కొక్క ఫ్లెక్సీలో ఒక్కొక్క వీడియో అయితే ప్లే అవుతుంది స్కాన్ చేస్తే.